పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళి మోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. అనగారిన బ్రతుకులలో ఉదయ భాస్కరాలు నిండగా. జై భీమ్. ప్రపంచం ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శమైంది. ఎందుకంటే తను చదువులేనటువంటి ఆ ఒక్కరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 32 డిగ్రీలు. ఆయన ఎంత పూతలపట్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో పూర్తి వివరాలు మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్. సార్ ఓకేనా? విజయ చంద్రిక పూతలపట్టు నియోజకవర్గంలో ఈవేళ అంబేద్కర్ జయంతి వేడుకలు అత్యంత భారీ ఎత్తున ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈవేళ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో మహిళలు పోటెత్తినటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. మరి కని వినిగిని రీతిలో జిల్లా చరిత్రలో ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇలాంటి స్థాయిలో ఇంత భారీ ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు నియోజకవర్గ మురళీమోహన్ తో పాటు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పుడు భారీ సంఖ్యలో చేరుకొని ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మురళీమోహన్ ఇక్కడ మనతో ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఈవేళ నిర్వహిస్తున్నారు అంటే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి ఇంత భారీ సంఖ్యలో జనాలు రావడం, కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలి పెట్టినారు మీరు? అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలు ఒక మూసలో జరుగుతున్నాయి. ఆయన ఈ దేశానికి, ఈ దేశ ప్రజానీకానికి సమానత్వం కోసం పోరాడినటువంటి మహనీయుడు. సమానత్వం కోసం, పీడిత తాడిత ప్రజానీకం యొక్క గౌరవం కోసం, మహిళల హక్కుల కోసం పోరాడినటువంటి ధీరుడు. భారత రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా దేశంలో ప్రతి పౌరుడు సమానత్వంగా బతకాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తికి ఒక కులమో ఒక వర్గమో నివాళులర్పించడం కరెక్ట్ కాదని దాదాపుగా 5 దశాబ్దాలుగా పూతలపట్టు మండలం ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అక్కడి నుంచి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అవకాశం ద్వారా ఎమ్మెల్యే అయినటువంటి నేను ప్రజలందరి చేత అంబేద్కర్ గారికి నివాళులర్పించాలన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ చెప్తుండేవారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజానికి ఆస్తి. గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సమాజం అంతా గౌరవించిన రోజే మనం నిజమైనటువంటి నివాళులు అర్పించినట్లుగా అని చెప్తూ ఉండేవారు. ఆ రకంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక వర్గమో ఒక కులమో నివాళులర్పించడం కాదు, యావత్ ప్రజానీకం నివాళులర్పించాలి, ఆయన గొప్పతనాన్ని చాటాలన్నటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము నిర్వహించాం. దాదాపుగా 15,000 మందితో ఈ సభ నిర్వహించదలసి పెడితే అంతకు తక్కువ లేకుండా ఎక్కువే వచ్చారు. వాడవాడల ఊర్ల కుల మతాలకు అతీతంగా ఈరోజు రావడం అనేది పూతలపట్టు నియోజకవర్గ చరిత్రని కొత్త పుంతలు తొక్కించిందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం నాకు కలిగింది. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో భవిష్యత్తులో కూడా రాజకీయాలను నడుపుతామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎట్లా అంటే ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ప్రజాప్రతినిధులైనా, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులైనా ఎవరైనా కానీ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం లేము, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణం చేస్తాం. ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించినప్పుడు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలా, రాసినటువంటి వ్యక్తికి ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరూ కూడా గౌరవం ఇవ్వాలా. రాజ్యాంగం ద్వారా పొందుతున్న ఫలాన్ని అనుభవిస్తున్న సమానత్వాన్ని పొందుతున్న ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలా. ఈ ఆశయమే
మాది, ఆ ఆలోచన మాది. కాబట్టే ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచి మేము గౌరవంగా జరుపుకుంటున్నాం. ఇది విజయ చంద్రిక పూతలపట్టు నియోజకవర్గంలో ఈవేళ ఇంత భారీ ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను కని విని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు చిత్తూరు ఎంపీ దగ్గమ్మల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాయనితో పాటు మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భారీగా మహిళలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.